హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు AKSIS అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో ముందుగా నేను ఇచ్చినటువంటి క్వశ్చన్లో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈస్ ట్రూ అబౌట్ సెక్యులరిజం? స్టేట్ మస్ట్ మెయింటైన్ ఏ ప్రిన్సిపల్ డిస్టెంట్ ఫ్రమ్ ఆల్ రిలీజియన్స్. కాకపోతే ఇది వెస్ట్రన్ కాన్సెప్ట్ ఆఫ్ సెక్యులరిజం. ఇది ఇండియాలో అయితే ఇక్కడ స్టేట్ అంటే గవర్నమెంట్ అన్ని రిలీజియన్స్కి ఈక్వల్ ఇంపార్టెన్స్ అనేటటువంటిది ఇస్తుంది. సో దట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. ఇఫ్ యూ ఆర్ లుకింగ్ ఫర్ UPSC అడ్మిషన్స్, అట్లాగనే గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 ఫర్ బోత్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్, సో మీరు కింద ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేస్తే దిల్ గివ్ యూ ఆల్ ద డీటెయిల్స్. ఇక ఈరోజు టాపిక్ మనము తాలిబాన్లతో దోస్తీ మొదలుపెట్టినటువంటి భారతదేశం. ఇది మొత్తం ప్రపంచం అంతా చాలా విపరీతంగా వెళ్తోంది. ఎందుకంటే సాధారణంగానే భారతదేశం టెర్రరిజంకి చాలా ఎగెనెస్ట్గా ఉంటుంది. అయితే ఇక్కడ చాలామంది గ్రహించాల్సినటువంటి అంశం, తాలిబాన్లు టెర్రరిస్టులు కాదు. సో టెర్రరిజం వేరు, తాలిబాన్లు వేరు. తాలిబాన్స్ అనేటటువంటిది ఒక వ్యవస్థ, ఒకప్పుడు ఆఫ్ఘనిస్తాన్ని రూల్ చేసింది. కాకపోతే డెమోక్రసీ అంటే ప్రజాస్వామ్యబద్ధంగా కాదు, వాళ్ళకున్నటువంటి రిలీజియస్ మేనర్లో అంటే మతపరమైనటువంటి పరిపాలన. దీని నుంచి తర్వాత చేజిక్కించుకున్నారు. వేరే రకంగా టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ కొన్ని చేజిక్కించుకునే తర్వాత అమెరికా మళ్ళీ యుద్ధాలు ఇవన్నీ జరిగిన తర్వాత మళ్ళీ తాలిబాన్లు వాళ్ళ చేతి నుంచి తీసుకున్నారు. అయితే ఇప్పటికీ ఆఫ్ఘనిస్తాన్ని తాలిబాన్లు తీసుకున్నటువంటి తరుణంలో ఈ తాలిబాన్ గవర్నమెంట్ని ఇప్పటికీ భారతదేశం అఫీషియల్గా రికగ్నైజ్ చేయలేదు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మొదటి అంశం. రెండవది కనుక చూస్తే అసలు ఎందుకు ఈ మినిస్టర్ ముతాకి, ఫారెన్ మినిస్టర్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ భారతదేశానికి ఎందుకు వచ్చాడు? సో దీనికన్నా ముందు మనం ఒక అంశాన్ని పరిశీలించాలి. ఈ మధ్యకాలంలో భారత్ అమెరికా మధ్య కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం వచ్చింది. ట్రంప్ మన మీద వేసిన పన్నులు, మన దేశం నుంచి అమెరికాకి వెళ్తున్నటువంటి H1B వీసా విద్యార్థులు ఉద్యోగాలు చేసుకునే వాళ్ళపైన పెంచినటువంటి రుసుము, అట్లాగనే మన ఎగుమతుల్ని అడ్డుకునేటటువంటి కొన్ని నిబంధనలు. సో ఇవన్నీ అమెరికా చేస్తున్నటువంటి పనులు భారతదేశాన్ని చాలా ఇబ్బంది పెడుతున్నాయి. అయితే ఇటీవల కాలంలో ఒక మీటింగ్ జరిగింది. అది రష్యా మాస్కోలో జరిగింది. సో ఇక్కడికి పాకిస్తాన్, ఇండియా వీళ్ళందరూ కూడా వెళ్ళారు. ఇక్కడ ఈ మీటింగ్ తాలూకా ముఖ్య ఉద్దేశం ఏంటంటే, అమెరికా తన సైన్యాన్ని ఉపసంహరించుకున్నప్పుడు ఆఫ్ఘనిస్తాన్ నుంచి అక్కడ బాగ్రాన్ ఎయిర్ బేస్ అనేటటువంటి ఒక పెద్ద ఎయిర్ బేస్ ఉంది. 10,000 ఎకరాల్లో ఎంతో ఉంటుందట. అది ఆల్మోస్ట్ ఏషియాలోనే అతిపెద్ద ఎయిర్ బేస్గా చెప్తుంటారు. వెరీ సోఫిస్టికేటెడ్, వెరీ సెక్యూర్ పెద్ద ఎయిర్ బేస్ అది. ఒక 10,000 మంది సైనికుల్ని ఒకేసారి అక్కడ చాలా కంఫర్టబుల్గా కూర్చోబెట్టచ్చు, విచ్ మీన్స్ ఉండొచ్చు. అయితే ఇక్కడ వాళ్ళ తాలూకా ఆర్మీని వెనక్కి తీసుకెళ్ళిపోయిన తర్వాత ఈ బాగ్రాన్ ఎయిర్ బేస్ ఏదైతే ఉందో దీన్ని తాలిబాన్స్ చేతిలోకి వెళ్ళిపోయింది. అయితే అమెరికా ఇప్పుడు ట్రంప్ వచ్చి అది నేను ఉన్నప్పుడు ఇవ్వలేదు, నా తర్వాత వచ్చిన జో బైడెన్ దాన్ని ఇచ్చేశాడు, అలా కుదరదు, ఈ ప్రాంతాల్లో శాంతి భద్రతలు ఉండాలంటే అమెరికాకి ఈ బాగ్రాన్ ఎయిర్ బేస్ అనేటటువంటిది ఉండాలి, కాబట్టి దాన్ని వెనక్కి ఇవ్వండి అని తాలిబాన్లు అడిగారు. అయితే తాలిబాన్స్ ఏం చెప్పారంటే, మేము ఆలోచించుకొని చెప్తామని చెప్పేసి చైనా, రష్యా, ఇండియా, పాకిస్తాన్ ద్వంద్వ వైఖరి చూడండి. వాడు అప్పుడు చూసిన పాకిస్తాన్ ఫ్రెండ్స్ అంటాడు, నిన్ను కూడా ఏవో విమానాలు కొనుక్కున్నాడు, మిసైల్స్ కొనుక్కున్నాడు, కానీ ఇక్కడికి వచ్చి వాళ్ళ తాలిబాన్ మీటింగ్లో కూర్చున్నాడు వాడు. సో తాలిబాన్స్, ఇండియా ఇవి కాసేపు పక్కన పెడితే పాకిస్తాన్ తాలూకా డిప్లొమసీ కూడా ఇట్స్ వెరీ గుడ్. పాకిస్తాన్ కూడా అంత తక్కువేం కాదు. అంటే అప్పుడప్పుడు మన శత్రువును కూడా పొగడాలి కొన్ని సందర్భాల్లో. సో కాబట్టి పాకిస్తాన్ కూడా చాలా మంచి డిప్లొమసీ చేస్తోంది. సో ఈ తరుణంలో ఈ మొత్తం అందరూ మాట్లాడుకొని తాలిబాన్లు ఏమన్నారంటే, మేము ఇవ్వము ఆ బాగ్రాన్ ఎయిర్ బేస్ అన్నారు. సో ఒక రకంగా ఇది ట్రంప్కి చాలా అవమానకరమైనటువంటి అంశం. కానీ ఇదే తరుణంలో ఇండియా, యూరోప్, UK ఇంకా మిగతా ఐరోపా దేశాలతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లు కుదుర్చుకుంటోంది. మీరు ఇవ్వకపోయినా మేము ఎగుమతులు చేసుకోగలం అనేటటువంటి అంశాన్ని నిరూపించింది అమెరికాకి. అట్లాగనే నువ్వు ఒకవేళ మాతో కనుక ఎక్స్ట్రాల్ చేస్తే మేము పాకిస్తాన్తో కాసేపు పక్కన పెడితే చైనాతో దోస్తీ చేస్తాం, రష్యాతో దోస్తీ ఎట్లాగనే ఉంది, కావాలంటే ఆఫ్ఘనిస్తాన్తో కూడా దోస్తీ చేస్తాం. ఇది ఇప్పుడు భారత్ వేస్తున్నటువంటి మొత్తం ఆలోచన. సో నాకు తెలిసి ఇది బెడ్స్ కొట్టే అమెరికా ఇప్పుడు పీస్ టాక్స్ గాజాకి సంబంధించి మన నరేంద్ర మోడీ గారిని ఈజిప్ట్కి రమ్మని కూడా పిలిచింది. అంటే పీస్ టాక్స్లో మీరు కూడా వచ్చి పాత్ర వహించండి, మీరు కూడా భాగస్వాములు కండి అని చెప్పేసి మన మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ని పంపిస్తున్నాం, వేరే సంగతి అది. సో కాబట్టి ఆ రకంగా డిప్లొమసీ అంటే విదేశాంగ విధానము ఎన్ని చక్కర్లు కొడుతుందనేటటువంటిది అర్థం చేసుకోవచ్చు. సో కమింగ్ బ్యాక్ టు ది సెషన్, ఇది న్యూస్లో ఎందుకుందంటే ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ డిస్కషన్స్ జరిగాయి. ఫారెన్ మినిస్టర్ మౌలావి అమీర్ ఖాన్ ముత్తాకి, ఈయన ఫారెన్ మినిస్టర్,
ఈయన బైలేటరల్ రిలేషన్స్ అంటే పాకిస్తాన్కి ఇండియాకి మధ్య ఉన్నటువంటి సత్సంబంధాల గురించి మాట్లాడారు. సో ఆఫ్ఘనిస్తాన్ కోసం భారత్ ఏం చేస్తుంది అనేటటువంటి అంశాన్ని చెప్పారు. అయితే ఇవన్నీ తెలుసుకునే ముందు ఫస్ట్ మనం ఆఫ్ఘనిస్తాన్తో మనకు ఉన్నటువంటి చారిత్రాత్మక సంబంధాల గురించి గుర్తు చేసుకోవాలి. ఎప్పుడో 3000-5000 సంవత్సరాల క్రితం నుంచి కూడా ఆఫ్ఘనిస్తాన్కి భారతదేశానికి అద్భుతమైన సంబంధాలు ఉన్నాయి. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నుంచి కూడా భారత్ ఆఫ్ఘనిస్తాన్కి సంబంధాలు ఉన్నాయి. ఈవెన్ మన దేశంలో మనం బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడేటటువంటి సమయంలో కూడా ఆఫ్ఘనిస్తాన్ నుంచి మనకి అద్భుతమైన సపోర్ట్ వచ్చింది. మన కొన్ని యుద్ధాలు జరుగుతాయి కదా. 1857 సిపాయి మ్యూటినీలో ఝాన్సీ లక్ష్మీబాయికి సహకారంగా ఆఫ్ఘనిస్తాన్ యోధులే చాలామంది యుద్ధాలు చేశారు. అబ్దుల్ గఫర్ ఖాన్ ఇట్లాంటి వాళ్ళు ఈవెన్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్లో కూడా పార్ట్ అయి ఉన్నారు. సో ఆఫ్ఘనిస్తాన్ విద్యార్థులు ఎంతోమంది ఇక్కడ చదువుకుంటున్నారు. గట్టిగా మాట్లాడితే మన ఇతిహాసాలు అయినటువంటి ప్రపంచంలోనే అతిపెద్ద ఇతిహాసం అయినటువంటి మహాభారతంలో గాంధార రాష్ట్రం అని ఉంటుంది. శకుని వాళ్ళ పుట్టినిల్లు అది ఆఫ్ఘనిస్తానే. సో తర్వాత అది వేరేగా ఆఫ్ఘనిస్తాన్గా మారింది, వేరే సంగతి. సో కాబట్టి హిస్టారికల్గా కనుక మనం చూసుకుంటే ఏన్షియంట్ ఇండియాలో మనకి కల్చరల్ అండ్ ట్రేడ్ అంటే సాంస్కృతిక అట్లాగనే వాణిజ్యపరమైనటువంటి సంబంధాలు ఉన్నాయి ఆఫ్ఘనిస్తాన్కి. మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నుంచి ఇండియా ఆఫ్ఘనిస్తాన్ రిలేషన్స్ మనకి హిస్టరీ నమోదైంది. అలెగ్జాండర్ పీరియడ్ తర్వాత 327 BC ఆఫ్ఘనిస్తాన్ సెలూకిడ్ ఎంపైర్లో భాగంగా వచ్చింది. తర్వాత హెలినిస్టిక్ వరల్డ్లో కూడా వెళ్ళింది. తర్వాత మౌర్యుల కాలంలో మౌర్య తాలూకా రూల్ అనేటటువంటిది చంద్రగుప్త మౌర్యుడు ఉన్నటువంటి కాలంలో హిందూ కుష్ మౌంటైన్ వరకు, ఈవెన్ తర్వాత బిందుసారుడు. సో వీళ్ళంతా కూడా బుద్ధిజం ఇవన్నీ కూడా స్ప్రెడ్ చేశారు ఆఫ్ఘనిస్తాన్లో. సో ఇప్పటికీ కూడా ఆఫ్ఘనిస్తాన్లో కొంతమంది హిందువులు ఉన్నారు. సో అలాగే కల్చరల్ ఇంటరాక్షన్ సాంస్కృతిక పరమైనటువంటి సంబంధాలు ఉన్నాయి. ఎందుకంటే ఇస్లాం పుట్టింది 7వ శతాబ్దంలో. సో 7వ శతాబ్దంలో ఇస్లాం ఉన్నటువంటి సందర్భంలో కూడా అప్పటికే అక్కడ బుద్ధిజం, హిందూయిజం, జీరోఆస్ట్రియనిజం ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఇండియన్ రూట్స్ అనేటటువంటి ఆఫ్ఘనిస్తాన్లో మనకు కనిపిస్తాయి. అట్లాగనే రిలీజియస్ కో ఎగ్జిస్టెన్స్, దాని తర్వాత ఇస్లాం ఎప్పుడైతే వచ్చిందో అఫ్కోర్స్ ముస్లిమ్స్ చాలా ఎక్కువగా నెంబర్ పెరిగింది. ఎందుకంటే చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అయినటువంటి రిలీజియన్ వరల్డ్లో ఏదైనా ఉందంటే అది ఇస్లామే. సో అయితే అప్పటి నుంచి కూడా హిందువులు అలాగే మహమ్మదీయులు కూడా కలిసి ఉన్నటువంటి ప్రాంతంగా ఆఫ్ఘనిస్తాన్ని చెప్తూ ఉంటారు. అయితే ఈ అంశంలోనే భాగంగా కొలోనియల్ ఫేజ్లో కనుక అంటే బ్రిటిష్ వాళ్ళు మన దేశంలో అడుగుపెట్టినటువంటి సందర్భం 1600 తర్వాత కనుక మనం చూస్తే ఆంగ్లో ఆఫ్ఘనిస్తాన్ వార్స్ ఇండియా నుంచి ఆఫ్ఘనిస్తాన్ ఒక రకంగా విడగొట్టాయని చెప్పాలి అఖండ భారత్ని. ఫస్ట్ ఆంగ్లో ఆఫ్ఘన్ వార్ 1839-42 మధ్య జరిగింది. సెకండ్ ఆఫ్ఘన్ వార్ జరిగింది. ఇవన్నీ కూడా బ్రిటిషర్లు రష్యాని ఆపడానికి ఒక గ్రేట్ గేమ్గా ఆఫ్ఘనిస్తాన్ వాడుకున్నారు. దాని తర్వాత డురాండ్ లైన్ అనేటటువంటిది వచ్చింది. బ్రిటిష్ ఇండియా ఉన్నటువంటి సందర్భంలో బ్రిటిష్ వాళ్ళ ఆధిపత్యంలో భారతదేశం ఉన్నటువంటి తరుణంలో ఖచ్చితంగా బ్రిటిష్ ఏదైతే ఉందో వీళ్ళు ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఒక గీత గీశారు. దాని పేరే డ్యూరాండ్ లైన్. సో ఇది డ్యూరాండ్ అగ్రిమెంట్ 1893లో జరిగింది. సో ఈ అగ్రిమెంట్ ఖచ్చితంగా స్టెబిలిటీని ఇవ్వలేకపోయింది. ఎందుకంటే ట్రైబల్ అప్రైజింగ్స్ జరిగాయి. సో దాని తర్వాత మళ్ళా బ్రిటిష్ కూడా ఆఫ్ఘనిస్తాన్ని మీద ఉన్నటువంటి పట్టును కోల్పోయింది. ఆఫ్ఘనిస్తాన్లో కింగ్స్ మళ్ళీ ఇవన్నీ కూడా స్టార్ట్ అయ్యాయి అనమాట. సో దీని తర్వాత బ్రిటిష్ ఫ్రంటియర్ పాలసీ వైస్రాయ్ లార్డ్ కర్జన్ వచ్చినటువంటి సందర్భంలో రెగ్యులర్ ట్రూప్స్ని తీసేసి ట్రైబల్ మిలిటియర్స్ని ట్రైన్డ్ ట్రైబల్ పీపుల్ని పెట్టాడు. సో దాని తర్వాత బ్రిటిష్ ఆ ఫ్రంటియర్ రీజియన్ని కంట్రోల్ చేయగలిగింది. రష్యన్ ఇన్ఫ్లేజన్ కూడా రష్యన్ ఇన్వేజన్ కూడా ఆపగలిగింది. అలాగే ఆఫ్ఘన్ రోల్ ఇన్ ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్ భారత స్వతంత్ర పోరాటంలో కూడా ఆఫ్ఘనిస్తాన్ తాలూకా పాత్ర ఉంది. ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ ఫ్రంటియర్ గాంధీ అని అంటారు. ఈయన ఆఫ్ఘనిస్తాన్ పస్తూన్ రీజియన్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి, చాలా అద్భుతమైనటువంటి పాత్ర పోషించాడు. అట్లాగనే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి చాలా అద్భుతమైన సింబల్ అందించాడు. ఇండియా ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఉన్నటువంటి హిస్టారికల్ రిలేషన్స్లో ఒక అద్భుతమైనటువంటి లింక్ కూడా ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ చెప్తారు. ఫ్రంటియర్ గాంధీ అని అంటారు ఆయన్ని. గాంధీ మహాత్ముడి అడుగుజాడల్లో నడిచినటువంటి వ్యక్తి. అయితే ప్రస్తుత రిలేషన్స్ అఫ్కోర్స్ ఇది హిస్టరీ. అయితే ఇప్పుడు ఇండియా ఆఫ్ఘనిస్తాన్ రిలేషన్స్ ఎట్లున్నాయి మీ అందరికీ తెలుసు. సాల్మా డ్యామ్ అని ఒకటి కూడా కట్టాం మనం. సో దీని కారణంగా 75,000 ఎకరాలకు నీరు అందుతోంది. 45 మెగావాట్ల ఎలక్ట్రిసిటీ హైడ్రో ఎలక్ట్రిసిటీ వస్తుంది ఆఫ్ఘనిస్తాన్కి. అక్కడ పార్లమెంట్ని కూడా మనమే కట్టాం. దాని తర్వాత బాంబులు పెట్టారు, వేరే సంగతి. సో ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఫ్రెండ్షిప్ అండ్ కల్చరల్ టైస్ ఆఫ్ఘనిస్తాన్కి మనకి స్నేహపూర్వక సంబంధాలు ఉన్నాయి, అట్లాగనే సాంస్కృతిక సంబంధాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా అది లాంగ్ స్టాండింగ్ ఫ్రెండ్షిప్ అనేటటువంటిది ఉంది. ఇది ఇంకా మనం డీప్ చేద్దాం అంటే కల్చరల్గా హిస్టారికల్గా అంటున్నారు. అట్లాగనే ఆఫ్ఘనిస్తాన్ డెవలప్మెంటల్ అండ్ హ్యుమానిటేరియన్ నీడ్స్కి భారతదేశం సహాయం చేస్తామని చెప్తోంది. అయితే టెర్రరిజంని ఇద్దరు కూడా ఖండించారు. ఆఫ్ఘనిస్తాన్ కూడా మన మీద జరిగినటువంటి పహల్గామ్ అటాక్ ఏదైతే ఉందో April 22 కొంతమందిని చంపేశారు.
సో ఆ సమయంలో కూడా ఆఫ్ఘనిస్తాన్ దాన్ని ఖండించింది. అట్లానే సెక్యూరిటీ అండ్ సోవరానిటీ ఇద్దరు కూడా, ఇరు దేశాలు కూడా, ఆఫ్ఘనిస్తాన్ భారత్ ఏ దేశం తాలూకా సార్వభౌమాధికారాన్ని గౌరవించాలనేటటువంటి పాయింట్ చెప్పారు. అట్లాగనే మా తాలూకా టెరిటరీస్ అంటే భారతదేశ భూభాగం కానీ ఆఫ్ఘనిస్తాన్ భూభాగం కానీ ఉగ్రవాదులకు స్థానం లేదు అనేటటువంటి అంశాన్ని చెప్పారు. సో దీని కారణంగా ఆఫ్ఘనిస్తాన్ నుంచి భారతదేశానికి సమస్య ఉండదు. ఆఫ్ఘనిస్తాన్ వాడుకొని ఈవెన్ పాకిస్తాన్ కూడా ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నాలు భారతదేశం చేస్తోంది. అట్లాగనే కనుక మనం చూస్తే ఎర్త్క్వేక్ రిలీఫ్ పాకిస్తాన్ కూడా చాలా ఎక్కువ సార్లు ఈ యొక్క ఎర్త్క్వేక్ అంటే భూకంపాలు వస్తూ ఉంటాయి, దానికి హ్యుమానిటేరియన్ రెస్పాన్స్ ఎప్పుడు భారతదేశం అందిస్తూ ఉంటుంది. అలాగే డెవలప్మెంటల్ కోఆపరేషన్లో చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్, రోడ్లు వేస్తున్నాం. ఈవెన్ అంతేకాకుండా ఇండియాకి ఆఫ్ఘనిస్తాన్కి ట్రేడ్ ఉంది. సో కాబట్టి చాబాహార్ పోర్ట్ ద్వారా ఇరాన్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ కాబూల్, సో పాకిస్తాన్ని బైపాస్ చేసి ఆఫ్ఘనిస్తాన్ కాబూల్ వరకు కూడా మనం చేరుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఆ తర్వాత మన సెంట్రల్ ఏషియన్ నేషన్స్కి త్రూ ఆఫ్ఘనిస్తాన్కి మనం రోడ్లు వేసుకుంటున్నాం. సో ఇవన్నీ కూడా భారతదేశం ఆఫ్ఘనిస్తాన్తో చేస్తున్నటువంటి అద్భుతమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్స్. అట్లాగనే ఆఫ్ఘనిస్తాన్కి ఎప్పుడు కావాలన్నా చిన్న చిన్న హెల్ప్స్, ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీటిలో 1740 మంది బిజినెస్ మెన్ ఆఫ్ఘనిస్తాన్లో ఇప్పటికీ ఉన్నారు భారతదేశం నుంచి. సో ఐటీ కంపెనీలు ఇట్లాంటివి కూడా పెడుతున్నారు. సో అట్లానే ఇండియా ఇనిషియేటివ్స్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్. సో ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించి భారతదేశం కూడా కొన్ని ఇనిషియేటివ్స్ తీసుకుంది. ముఖ్యంగా తల్సమియా సెంటర్ అంటే ఈ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ అనేది చేయాలి చిన్నపిల్లలకి, డయాగ్నోస్టిక్ సెంటర్స్ పెట్టింది. అట్లాగే ఇందిరాగాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చైల్డ్ హెల్త్ పెట్టారు కాబూల్లో. 30 బెడ్స్ ఉన్నటువంటి హాస్టల్ బాగ్రామి డిస్ట్రిక్ట్ ఇక్కడ కూడా పెట్టారు. మెటర్నిటీ క్లినిక్స్ పెట్టారు. అలాగే ప్రొస్థెసిస్ లింబ్స్ ఆఫ్ఘనిస్తాన్ నేషనల్స్కి ఈ కృత్రిమమైనటువంటి కాళ్ళు చేతులు మనం అందించాము. అట్లాగే మెడికల్ ట్రీట్మెంట్ ఫర్ ఆఫ్ఘన్ సిటిజన్స్కి ఇండియాలో ఇస్తున్నాము. అలాగే అంబులెన్స్లు 20 అంబులెన్స్లు డొనేట్ చేశాము మనము. అట్లాగే స్కాలర్షిప్ బేసిస్లో ఇండియాకు వచ్చి చదువుకునేటటువంటి విద్యార్థులు ఉన్నారు. అట్లాగనే రీకన్స్ట్రక్షన్ అంటే వాళ్ళకి ఎప్పుడు ఏ రెసిడెన్షియల్ బిల్డింగ్స్ని రీకన్స్ట్రక్ట్ చేయాలన్నా, ఎందుకంటే బాంబులతో పేలు చేసుకున్నారుగా, చేయాలన్న భారతదేశం ముందుంటుంది, మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థలు మీ దగ్గరికి వస్తాయి అని కూడా మనం క్లియర్గా చెప్పాము. అట్లాగనే ఫుడ్ గ్రెయిన్ సప్లై కానీ, స్కూల్ సప్లైస్, డిజాస్టర్ రిలీఫ్, పెస్టిసైడ్స్ ఇవన్నీ ఇస్తున్నాం మనం. అలాగే హ్యుమానిటేరియన్ సపోర్ట్ ఇస్తున్నాం. అట్లాగనే కొంతమంది రిఫ్యూజీస్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి మనం జాగ్రత్తగా తీసుకొచ్చాం. ఆఫ్ఘనిస్తాన్ కూడా దాన్ని చాలా హర్షించింది. అక్కడ ఉన్నటువంటి రిఫ్యూజీస్కి మనం హెల్ప్ చేస్తున్నాం. అట్లానే కల్చరల్ అండ్ స్పోర్ట్స్ రైట్స్, వాళ్ళ క్రికెట్లో కానీ ఇంకా ఇతర అంశాల్లో కానీ మనం సపోర్ట్ ఇచ్చాం. ఇండియా ఆఫ్ఘనిస్తాన్ కలిసి మ్యాచ్లు కూడా ఆడుతున్నాయి. అట్లాగనే ఇరు దేశాలు కూడా కల్చరల్ ఎక్స్చేంజెస్కి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఈవెన్ ఆఫ్ఘనిస్తాన్ మనకి వచ్చి మన ఐపీఎల్లో కూడా ఆడుతోంది. సో ఇవన్నీ కూడా ఆఫ్ఘనిస్తాన్తో మనకు ఉన్నటువంటి ఈక్వేషన్స్. వీటిని ఇంకా బలపరుచుకుంటే, ఒకటి ఆఫ్ఘనిస్తాన్ నుంచి మనకి టెర్రరిస్టులు బెడద ఉండదు, పాకిస్తాన్ని చావగొట్టచ్చు. రెండొక అంశం ఏంటంటే ఇది మింగునబడినటువంటి సమస్య ఎవరికి? అమెరికాకి. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ ఎవరి దగ్గర అయితే ఉంటుందో మొత్తం ఆసియాని వాళ్ళు కంట్రోల్ చేయొచ్చు. ఇప్పుడు అమెరికాకి రష్యా, ఆఫ్ఘనిస్తాన్, ఇండియా ఈ 3 కలిస్తే చాలా పెద్ద ఇబ్బంది. సో ఇవన్నీ కూడా మనం ఖచ్చితంగా చేయడానికి అవకాశం ఉన్నటువంటి అంశాలు, అందుకే మనం జతకట్టాం. అట్లాగనే ఇండియా ఆఫ్ఘనిస్తాన్ ఎయిర్ ఫ్రీట్ కారిడార్ని చేస్తున్నాం ఫ్రీ కనెక్టివిటీ కోసం. అలాగే ఆఫ్ఘనిస్తాన్ కూడా భారతదేశం నుంచి పెట్టుబడులను ఆహ్వానిస్తోంది. మైనింగ్ రంగంలో మనకి చాలా మైనింగ్ అవసరం, అక్కడ చాలా దొరుకుతాయి మనకి, మైనింగ్ అద్భుతంగా చేయొచ్చు ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతంలో కూడా. అలాగే హైడ్రో ఎలక్ట్రిసిటీ, బంగారం కూడా దొరుకుతుంది అక్కడ. హైడ్రో ఎలక్ట్రిసిటీకి సంబంధించి మనం సాల్మా డ్యామ్ కట్టాం, అక్కడ 45 మెగావాట్ల హైడ్రో ఎలక్ట్రిసిటీ వచ్చింది ఇండియా కారణంగానే. అట్లాగనే సస్టైనబుల్ వాటర్ మేనేజ్మెంట్లో భాగంగా మనం వాళ్ళకి వాటర్ రిసోర్సెస్ని అందిస్తున్నాం. ఇవన్నీ మనం చేస్తున్నటువంటి అంశాలు. సో ఇవన్నీ కూడా ఖచ్చితంగా అమెరికాని మళ్ళీ ఆ పాత ఇబ్బందుల నుంచి కిందకి తీసుకొస్తాయి. అందుకే నిన్న కూడా సెనేట్లో అమెరికాకి సంబంధించినటువంటి ఆ సెనేటర్స్ ఎవరైతే ఉన్నారో భారతదేశం పైన వేస్తున్నటువంటి అధిక సుంకాలను వెనక్కి తీసుకో ట్రంప్ అని చెప్పారు. సో ఇవన్నీ కూడా హర్షించదగ్గ విషయాలు. కాబట్టి ఖచ్చితంగా మోడీ గారి హయాంలో ఇండియన్ ఫారెన్ పాలసీ, భారత విదేశాంగ విధానం అద్భుతంగా నడుస్తుంది. బెటర్ దెన్ ద ఎర్లియర్ గవర్నమెంట్. ఇందులో ఇవ్వచ్చు మార్క్స్, ఎక్కడ మార్కులు ఇవ్వాలో అక్కడ ఇవ్వాలి, ఎక్కడ తగ్గించాలో అక్కడ తగ్గించాలా. సో అది విషయం. సో కాబట్టి ఇది ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించి ఒక ప్రశ్న గతంలో ఇచ్చిందే, ఆన్సర్ని చెప్పండి. అట్లాగనే ప్రపోజ్ విత్డ్రాల్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ సెక్యూరిటీ అసిస్టెన్స్ ఫోర్స్ ఫ్రమ్ ఆఫ్ఘనిస్తాన్ అమెరికా చేసింది. సో దీని మీద గతంలో ఇచ్చాడు ప్రశ్న, 200 పదాల్లో రాయండి. సో ఇది ఈరోజు ఇంపార్టెంట్ టాపిక్. మళ్ళీ కొత్త టాపిక్తో రేపు కలుద్దాం. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గుడ్ డే.